ఫ్రెండ్స్, ప్రతిరోజు యమునా నది దాటి బృందావనానికి వస్తున్న ఆవు ఎందుకో అసలు కారణం తెలిస్తే ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. అవును ఫ్రెండ్స్, ఈ ఆవు ప్రతిరోజు ఉదయాన్ని ఉధృతంగా ప్రవహిస్తున్న ఈ యమునా నదిని దాటి బృందావనానికి చేరుకుంటుంది. ఎందుకంటే ఫ్రెండ్స్, యమునా నది ఒక జీవనది. కాబట్టి ఈ నదిలో ఎప్పుడూ నీరు అనేది ఉధృతంగా ప్రవహిస్తూనే ఉంటుంది. ఇంకా చెప్పాలి అంటే నాటి కురుక్షేత్ర యుద్ధం నుంచి నేటి వరకు కూడా ఒకే స్థాయి నీటి మట్టంతో ప్రవహిస్తున్న ఏకైక నది కూడా యమునా నది. అంతటి ఘనచరిత్ర, పవిత్రత యమునా నదికి ఉంది. అయితే అటువంటి ఉధృతంగా ప్రవహిస్తున్న ఈ యమునా నదిని దాటి ప్రతిరోజు ఈ గోమాత ఎందుకు బృందావనానికి చేరుకుంటుందో తెలుసా? దానికి సంబంధించిన ఆసక్తికరమైన వివరాల గురించి ఈరోజు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. కాబట్టి ఫ్రెండ్స్, ఈ వీడియో అనేది చాలా డివోషనల్గా అండ్ ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. కాబట్టి వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అలాగే మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఫ్రెండ్స్, ప్రతిరోజు ఈ గోమాత గోకులం నుండి యమునా నదిని దాటుతుంది. అది కూడా ప్రతిరోజు ఉదయాన్నే సూర్యోదయం అవ్వకముందే, అంటే 4 నుండి 6 గంటల మధ్యలోని ఉధృతంగా ప్రవహించే యమునా నదిని దాటుతుంది. రోజు ఎంతటి వర్షం పడుతున్నా, నీరు ఎంత ఉధృతంగా ప్రవహిస్తున్నా సరే, నీటిలో ఈదుతూ అయినా సరే ఈ గోమాత బృందావనానికి చేరుకుంటుంది. మరి బృందావనానికి చేరుకున్న తర్వాత ఈ గోమాత ఎక్కడికి వెళ్తుందనే కదా మీ అనుమానం. ఈ గోమాత బృందావనం చేరుకున్న వెంటనే బాంకీ బిహారీ దేవాలయానికి వెళ్తుంది. అయితే బాంకీ బిహారీ దేవాలయం మన భారతదేశంలోని ఉత్తరప్రదేశ్లో మధుర జిల్లా బృందావనం పట్టణంలో ఉంది. అయితే ఈ ఆలయంలో రాధ మరియు కృష్ణులని కలిపి పూజిస్తూ ఉంటారు. ఈ దేవాలయంలో రాధాకృష్ణులు ఐక్యమై ఉన్న భంగిమలో ఉన్న విగ్రహాన్ని పూజిస్తారు. అయితే బాంకీ బిహారీ అంటే ఏమిటి అంటే, బాంకే అంటే వంగి ఉన్నా అని అర్థం. ఇక బిహారీ లేదా విహారీ అంటే ఆస్వాదించేవాడు. ఇలా 3 చోట్ల వంగి ఉన్న కృష్ణుడికి బాంకే బిహారీ అని పేరు వచ్చింది. అందుకే ఈ దేవాలయానికి బాంకీ బిహారీ అని పేరు. అంతేకాకుండా ఈ బాంకీ బిహారీ ఆలయాన్ని స్వామి హరిదాస్ స్థాపించారు. హరిదాస్ రాధాకృష్ణుల భక్తుడు. అతను ప్రతిరోజు బృందావనం వద్ద నిత్య బిహార్ భగవానుడు గురించి నిరంతరం ప్రార్థన చేస్తూ ఉండేవాడట. ఆ కృష్ణుణ్ణి స్తుతిస్తూ పాటలు కంపోజ్ చేయటం, ఆయన మీద పాటలు పాడటం చేస్తూ ఉండేవాడు. అయితే ఒకరోజు ఆయన పాడుతున్న పాటకు ఆ రాధాకృష్ణులు పరవశించిపోయి ఒక్కటిగా ఐక్యమైపోయి ఆ ప్రదేశంలోనే వెలిశారని ఆ దేవాలయంలోని పూజారులు చెబుతారు. అందుకే ఈ దేవాలయానికి విశిష్టమైన ప్రాముఖ్యత ఉంది. ఇంతటి విశిష్ట ప్రాముఖ్యత కలిగిన ఈ మందిరాన్ని ప్రతిరోజు వేలాది మంది భక్తులు దర్శిస్తూ ఉంటారు. అటువంటి ఈ దేవాలయానికి ప్రతిరోజు కృష్ణుడికి ప్రియమైన ఈ గోమాత వచ్చి దర్శించుకోవటాన్ని అక్కడి భక్తులు నిజంగా ఇదొక అద్భుతమని, ఇదంతా ఆ స్వామి మహిమే అని చెబుతున్నారు. ఎందుకంటే ఫ్రెండ్స్, కృష్ణుడికి గోవులకి మధ్య ఉన్న అనుబంధం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే కృష్ణుడి రూపం పూజలు అందుకునే ప్రతి చోట ఆయన వెనుకే గోవు కూడా ఉంటుంది. దీన్ని బట్టి కృష్ణుడికి గోవులకి మధ్య ఉన్న స్నేహం గురించి, అనుబంధం గురించి అర్థం చేసుకోవచ్చు. అలాగే మన భారతీయులు కూడా అనాదిగా గోవును త్యాగానికి, స్వచ్ఛతకు ప్రతిరూపంగా భావిస్తాం, అలాగే పూజిస్తాం. అంతేకాదు, గోవులను సంతోషపెట్టేందుకే ఆ శ్రీకృష్ణుడు కూడా స్వయంగా వేణువుని ఆలపించేవాడట. మీ అందరికీ తెలిసే ఉంటుంది కదా, గోకులంలో భయంకరమైన వర్షం వచ్చి గోకులం ప్రమాదంలో ఉన్నప్పుడు కృష్ణుడు గోవర్ధన గిరిని ఎత్తి ప్రజలను, గోకులాన్ని ఆ వర్షం నుంచి కాపాడాడని. అయితే మనుషులకి, మట్టికి నీరు తగిలితే ఏమీ కాదు, కానీ గోవులకు మాత్రం నీరు ఎక్కువగా తగిలితే చిరాకు పడిపోతూ ఉంటాయట. అందుకే చాలా మంది వ్యాపారులు కూడా గోవులు వారి షాపులకు ఎదురుగా వచ్చినప్పుడు వాటిని పంపటానికి వాటి మీద కొద్దిగా నీటిని చల్లుతూ ఉంటారు. అయితే అటువంటి గోవులకు ఇబ్బంది కలగకుండా ఉండేందుకే శ్రీకృష్ణుడు ఆ సమయంలో గోవర్ధన గిరిని ఎత్తాడని కూడా కొంతమంది ఆధ్యాత్మిక గురువులు చెబుతూ ఉంటారు. దీన్ని బట్టి శ్రీకృష్ణుడికి గోవుల మీద ఎంత ప్రేమ ఉందో, గోవులు కూడా శ్రీకృష్ణుడి పట్ల అంతే భక్తిని, ప్రేమను చూపిస్తాయట. అటువంటి రాధాకృష్ణులు కలిసి ఉన్న బాంకీ బిహారీ మందిరాన్ని దర్శించుకోవటానికి ప్రతిరోజు ఈ గోమాత యమునా నదిని దాటి
బృందావనానికి వస్తుంది. బృందావనంలో ఆ రాధాకృష్ణుల దర్శనం చేసుకున్న తరువాత ప్రతిరోజు మధ్యాహ్నం 2 నుంచి 3 గంటల సమయంలో తిరిగి మళ్ళీ యథావిధిగా యమునా నదిని దాటి గోకులాన్ని చేరుకుంటుంది. అయితే ఈ విధంగా ప్రతిరోజు ఈ గోమాత ఈ విధంగా ఎందుకు చేస్తుందో ఏ ఒక్కరు కూడా ఈ రహస్యాన్ని ఛేదించలేకపోతున్నారు. ఇక అక్కడున్న భక్తులు నిజంగా ఈ గోమాత సాక్షాత్తు ఆ దైవ స్వరూపమేనని, ఆ గోమాతకు ఆహారం పెట్టడం మాత్రమే కాకుండా ఈ గోమాత స్వయంగా శ్రీకృష్ణుడి అంశేనని, ఎందుకంటే దేవరహస్యాన్ని కనుగొనే మహత్యం కేవలం గోవుకు మాత్రమే ఉంటుందని శాస్త్రాలు కూడా చెబుతున్నాయి. నిజంగా ఫ్రెండ్స్, ఈ గోమాతకు శ్రీకృష్ణుడి మధ్య ఉన్న ప్రేమానుబంధం, భక్తి అనిర్వచనీయం కదా, అద్భుతం కూడా. మరి మీరు కూడా కన్నయ్య భక్తులైతే తప్పకుండా కామెంట్లో జై శ్రీకృష్ణ అని కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియోని లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ కూడా నొక్కేయండి.